నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హై బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. ఈ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఏకైక రాజధానిగా ఆంధ్రప్రదేశ్కి అమరావతినే డిసైడ్ చేస్తూ, రాజముద్ర వేస్తూ, చట్టం చేస్తూ అధికారిక గెజెట్ నోటిఫికేషన్ విడుదల కావడానికి అట్టే సమయం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపించట్లేదు. సో దీనికోసం ఈ నెల 28వ తారీఖున ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఒక తీర్మానాన్ని కేంద్రానికి పంపబోతోంది. అయితే అసలు ఈ తీర్మానం ఏంటి, దీని మీద ఏం జరగబోతోంది, చర్చ ఎలా ఉండబోతోంది, అట్ ద సేమ్ టైం మరి కౌన్సిల్లో చాలా ఎక్కువ బలం కలిగినటువంటి, ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎక్కువ బలం కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి పరివారం ఈ తీర్మానాన్ని అడ్డుకునేందుకు, వ్యతిరేకించేందుకు తమ సాయశక్తులా ప్రయత్నం చేసే అవకాశం ఉందా? 3 రాజధానుల బిల్లు ఆ రోజు కౌన్సిల్లో అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా అయితే తమకు బలం ఉంది కాబట్టి సాయశక్తులా 3 రాజధానుల బిల్లును అడ్డుకోగలిగిందో, ఇప్పుడు అదే విధంగా ఈరోజు ప్రవేశపెట్టేటటువంటి తీర్మానాన్ని కూడా, అంటే రేపు 28వ తారీఖున ప్రవేశపెట్టే తీర్మానాన్ని కూడా అదేవిధంగా వైసీపీ అడ్డుకుంటుందా? జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి, ఏం చేయబోతున్నారనేటటువంటి ప్రశ్నలు అయితే ఒక పరంపరగా వస్తున్నాయి. వాటన్నిటికీ సమాధానం ఇస్తూ ఒక విశ్లేషణ చేసేటటువంటి ప్రయత్నం, ఏం జరగబోతోంది రేపు అనేది ముందుగానే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే నేను ఈ వీడియోలో చేయబోతున్నాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, దయచేసి మొత్తం చూడండి. చూసిన తర్వాత మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఫస్ట్ అసలు ఈ తీర్మానం ఏంటి, ఈ తీర్మానం తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి జనరల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతే ఉండాలి అని చెప్పేసి అసెంబ్లీ తీర్మానం చేస్తుందన్నమాట. అంటే అసెంబ్లీ దానికోసం మొన్న రీసెంట్గా అసెంబ్లీ సమావేశాలు అయిపోయాయి కాబట్టి, బడ్జెట్ సమావేశాలు, దానికోసమే ప్రత్యేకంగా ఒక రోజున కేటాయించి అసెంబ్లీ సమావేశం కాబోతోంది. ఆల్రెడీ గవర్నర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చేశారు. 28వ తారీఖున డిసైడ్ చేశారు కాబట్టి ఆ రోజు అసెంబ్లీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాజరై ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిస్తుంది. చర్చించిన తర్వాత దాని మీద ఆంధ్రప్రదేశ్కి ఏకైక రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలని చెప్పేసి ఒక తీర్మానం ప్రవేశపెడుతుంది. ఎలాగో అక్కడ బలం ఉంది కాబట్టి తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడుతుంది. ఆమోదించబడిన తర్వాత ఆ తీర్మానాన్ని ఆ రోజు సాయంత్రానికే కేంద్ర ప్రభుత్వానికి పంపుతారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అవసరమైతే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి తీర్మానానికి ఒకవేళ ఏమన్నా ఆమోద ముద్రలు కావాలనుకుంటే, అంటే క్యాబినెట్ అప్రూవల్ వంటివి కావాలనుకుంటే వెంటనే టకటకా చేసేసి ఈ బడ్జెట్ సెషన్స్లోనే ప్రధానంగా ఈ యొక్క అంశం మీద ఆంధ్రప్రదేశ్ చట్ట సవరణ, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏదైతే ఉందో 2014, దానికి చట్ట సవరణ చేసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో సవరణ చేస్తే తప్ప దీన్ని మళ్ళీ తిరిగి పొందుపరచలేరు కాబట్టి ఈ యొక్క అసెంబ్లీ నుంచి వచ్చినటువంటి తీర్మానం ఆధారంగా వాళ్ళు ఏమైనా ఇంకా అప్రూవల్స్ తీసుకోవాలంటే తీసుకొని వెంటనే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి సవరణ చేసే విధంగా పార్లమెంటులో బిల్లు పెడతారన్నమాట. ఎలాగో పార్లమెంట్లో ఉభయ సభల్లో వీళ్ళకు బలం ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కి అమరావతి రాజధాని అని చెప్పేసి వాళ్ళు కూడా అదే డెసిషన్ తీసుకున్నారు గతంలోనే. వాళ్ళు కూడా అదే స్టాండ్ మీద ఉన్నారు కాబట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తప్ప, ఆ 11 మంది ఎంపీలకు తప్ప మిగతా ఎవరికి పెద్దగా దీని మీద అభ్యంతరాలు ఏమీ లేవు కాబట్టి దాన్ని పార్లమెంట్ కూడా ఆమోదించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో అసెంబ్లీ తీర్మానం కేంద్రానికి పంపటం, కేంద్రంలో మిగతా ప్రాసెస్ చేసుకొని ఆ తర్వాత పార్లమెంట్కి పంపటం, పార్లమెంట్లో బిల్లు పెట్టడం, అంటే సవరణ బిల్లు, పార్లమెంట్ ఉభయ సభల్లోనూ ఆమోదం తీసుకోవటం, ఆమోదం తీసుకున్న తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపిస్తారు. రాష్ట్రపతికి పంపించిన తర్వాత రాష్ట్రపతి కూడా ఆమోద ముద్ర వేశారంటే ఇక ఇది గెజెట్ నోటిఫికేషన్గా వస్తుంది. ఒకసారి గెజెట్ నోటిఫికేషన్గా వచ్చింది అంటే ఇక ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున ఏ ప్రభుత్వం వచ్చినా, పాలకుడిగా ఎవరు వచ్చినా సరే దీన్ని మార్చేటటువంటి అవకాశం ఉండదు. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏమన్నా తలుచుకొని ప్రత్యేకంగా కత్తి గట్టి రేపు భవిష్యత్తులో ఏదన్నా ప్రభుత్వం వస్తే అది మారిస్తే తప్ప ఇంకా మార్పులు చేర్పులు అనేది రాష్ట్రం చేతిలో, రాష్ట్ర పాలకుడి చేతిలో అయితే ఉండవుగాక ఉండవు.
ఇది దేశ చరిత్రలోనే ఒక అరుదైనటువంటి సందర్భం. ఎందుకంటే ఏ రాష్ట్రానికి ఇలాంటి చట్టాలు లేదు, ఇలాంటి బిల్లులు ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు, ఇలాంటి పరిస్థితులు ఎక్కడా రాలేదు. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్కి మాత్రమే 2019 to 24 మధ్య జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక విభిన్నమైనటువంటి పాలకుడు రావటం, 3 రాజధానిని మారుస్తామనేటటువంటి ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి ఒక దిక్కుమాలిన నిర్ణయం తీసుకోవడంతో రేపటి రోజున మళ్ళీ అమరావతి మీద కక్ష కట్టారు, పైపులు తగలబెట్టడం లాంటి కార్యక్రమాల దగ్గర నుంచి వరల్డ్ బ్యాంక్కి, మిగతా బ్యాంకులకి లెటర్లు రాయటం దగ్గర నుంచి, రుణాలను అడ్డుకోవడం దగ్గర నుంచి రకరకాల విష ప్రయత్నాలు, విష ప్రచారాలు ఇంకా స్టిల్ చేస్తూనే ఉన్నారు. ప్రతి వర్షాకాలం ఇంకేముంది, మునిగిపోయింది అంటూ దిక్కుమాలిన ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇక రేపటి రోజున పాలకుడు మారినా సరే రాజధానికి ఇబ్బందులు లేకుండా దేశంలో ఎవరికీ లేని విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఈ చట్టం అయితే చేయబోతున్నారు. సో ప్రాసెస్ అనేది 28వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా మొదలు కాబోతోంది. ఆ తర్వాత రాష్ట్రపతి, అంటే ఇన్ని ప్రక్రియలు పూర్తయిపోయి రాష్ట్రపతి ఆమోదం తర్వాత గెజెట్ నోటిఫికేషన్ తోటి ఈ ప్రక్రియ ముగిసిపోయేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చాలామందికి కొన్ని డౌట్లు వస్తున్నాయి. మరి ఆ రోజు 3 రాజధానుల బిల్లుని కౌన్సిల్లో అప్పటి ప్రతిపక్షం, ఇప్పటి పాలకపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ తమకు బలం ఉంది కాబట్టి అడ్డుకుంది కదా, మరి ఇప్పుడు రివర్స్ కదా, వాళ్ళకి అక్కడ బలం ఎక్కువ ఉంది, మరి వాళ్ళు అడ్డుకుంటేను అని చెప్పేసి చాలామంది డౌట్లు వ్యక్తం చేస్తున్నారు. ఎస్, కాకపోతే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే అది బిల్లు, ఇది తీర్మానం. సో తీర్మానం కౌన్సిల్ వరకు వెళ్ళదు. సబ్జెక్ట్ టు కరెక్షన్ చాలా నివేదికలు కానివ్వండి, నేను సెర్చ్ చేసినటువంటి అంశాలు కానివ్వండి, చెప్తున్నటువంటి విషయం ఏంటంటే కౌన్సిల్ వరకు తీర్మానం వెళ్ళక్కర్లేదు. కేవలం అసెంబ్లీ, శాసనసభ మాత్రమే ఉన్నది, శాసన మండలి లేదు. సో ఎంతసేపటికి అసెంబ్లీలో ప్రవేశపెట్టడం, అసెంబ్లీలో చర్చించడం, అసెంబ్లీలో ఆమోదం తీసుకోవటం తప్ప కౌన్సిల్ వరకు వెళ్ళే అవకాశం లేదు. కౌన్సిల్లో అసలు చర్చకు కూడా ఆస్కారం లేదు అని చెప్పేసి అయితే చాలా అంశాలు, చాలా రిపోర్ట్స్ అయితే తెలియజేస్తున్నాయి. ఒకవేళ ఇందుట్లో ఏమన్నా లాస్ట్లో తేడా ఉంటే ఉండొచ్చేమో కానివ్వండి, మ్యాక్సిమం 99% ఇదే అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంది. సో అదే నిజమైనట్టయితే కౌన్సిల్ వరకు వెళ్ళకపోతే శాసనసభకే వస్తుంది. శాసనసభలో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చిస్తారు. 164 మంది, 165 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది, చాలా బలంగా ఉంది. ఆ 11 మంది ఎలాగూ రారు. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ 11 మంది సభ్యులు ఎలాగూ అసెంబ్లీలో అడుగుబెట్టరు, హాజరు కారు. కాబట్టి వీళ్ళే సాధక బాధకాలు అన్ని అంశాలు పూర్తిగా చర్చించి సాయంత్రానికి తీర్మానం రెడీ చేసి సాయంత్రానికి కేంద్రానికి పంపించేస్తారు. సో శాసన మండలి అనేటటువంటి అంశం లేదు కాబట్టి అడ్డుకునేటటువంటి అవకాశం అయితే ఉండదు. ఇది పైగా ఇది బిల్లు కాదు, తీర్మానం మాత్రం. ఓటింగ్ గట్రా ఇట్లాంటివి ఏమి ఉండవు. ఓటింగ్ లాంటివి దీనికి అవసరం లేదు. ఇది ఎందుకంటే ఇది బిల్లు కాదు కాబట్టి, ఇది కేవలం తీర్మానం కాబట్టి. సో ఆ భయం అయితే లేదు. కానీ మరి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి అంటే, ప్రస్తుతం అందుతున్నటువంటి సమాచారం ప్రకారం వాళ్ళు ఎలాగో హాజరు కారు, కానీ వాళ్ళ వైఖరి మాత్రం ఇప్పటికీ స్టిల్ ఈరోజు కూడా దీనికి వ్యతిరేకంగానే ఉన్నది అనేటటువంటి అంశం అయితే చాలా క్లియర్గా తెలుస్తోంది. సో వాళ్ళు శాసనసభలో, శాసన మండలిలో మాట్లాడకపోయినా, చెప్పకపోయినా, అవకాశం రాకపోయినా సరే, రేపు ప్రెస్ మీట్ పెట్టైనా సరే, ఏదో సందర్భంలో ఖచ్చితంగా దానికి వ్యతిరేకమైనటువంటి భావన వ్యక్తం చేస్తారనేటటువంటి అభిప్రాయం అయితే కనిపిస్తుంది. కానీ ఇదే భావన గనక వ్యక్తం చేస్తూ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టయితే రేపటి రోజున వాళ్లకు రాజకీయ భవిష్యత్తు, కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రధానంగా ఆ బెల్ట్లో ఉన్నటువంటి రాజకీయవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు రాజకీయ భవిష్యత్తు అనేది దాదాపుగా లేకుండా పోయినట్టే. అంటే ఇంత జరిగినా, ఇంత చేసినా, ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ మేము మళ్ళీ వస్తే డోలాయమాన స్థితిలో పడేస్తాం, మేము మళ్ళీ వస్తే వ్యతిరేకిస్తాం, మా స్టాండ్ ఎప్పటికీ 3 రాజధానులే, మా స్టాండ్ ఎప్పటికీ విశాఖపట్నం అని చెప్పేసి మళ్ళీ మాట్లాడినట్టయితే, మాట్లాడిన ప్రతి ఒక్క నాయకుడి మాటల ద్వారా కనీసం కొన్ని లక్షల ఓట్లు కోల్పోయేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఈసారి చాలా సీరియస్గా తీసుకున్నట్టు, జనాలు కూడా చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తోంది. ఈ రకంగా వాళ్ళు అక్కడ మాట్లాడితే, ప్రవర్తిస్తే ఈసారి వాళ్ళ రాజకీయ భవిష్యత్తు దాదాపుగా తుడిచిపెట్టుకుపోయినట్టే అనే భావన కూడా వ్యక్తమవుతోంది. కానీ అందుతున్నటువంటి సమాచారం లేదంటే రాజకీయ విశ్లేషణలో, గుసగుసలో ఏవైనా అనుకోండి, వాళ్ళ స్టాండ్ ఎప్పటికీ వ్యతిరేకంగానే ఉన్నది అనే అంశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆ రోజు వాళ్ళు ఎలాగో అసెంబ్లీ సమావేశాలకు రారు కాబట్టి వాళ్ళ స్టాండ్ అసెంబ్లీ వేదికగా తెలిసే అవకాశం అయితే ఉండదు. అసెంబ్లీ వేదికగా తెలిస్తే ఇంకా ఆ తీవ్రత ఇంకా ఎక్కువ ఉంటుంది. ఆ రోజు ఎప్పుడైతే ఈ అమరావతి రాజధానిగా చేస్తూ నిర్ణయం తీసుకున్నారో, మాకు సంపూర్ణంగా
మేము దీన్ని ఆమోదిస్తున్నాం, మా సంపూర్ణ మద్దతు ఉంది అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి డే 1 నుంచి ఈ రోజు వరకు ఎన్నిసార్లు మడమ తిప్పాడు, ఎన్నిసార్లు నాలక మడతేశాడు, ఎన్నిసార్లు స్టాండ్ మార్చుకున్నాడు, 3 రాజధానితో ఏ విధంగా డ్రామా ఆడారు, ఆ తర్వాత అది కోర్టులు కొట్టేయటం కానివ్వండి, వాళ్లే వెనక్కి తీసుకోవటం కానివ్వండి, సుప్రీంకోర్టు వరకు వెళ్ళటం కానివ్వండి, మధ్యలో దాన్ని చెడగొట్టడానికి R5 జోన్ అంటూ రకరకాల డ్రామాలు కానివ్వండి, ఇవన్నీ మనం చూసిన నేపథ్యంలో అసెంబ్లీ వేదికగా వాళ్ళు మాట్లాడే అవకాశం లేదు. కానీ మాట్లాడినట్టయితే ఆ రోజుతో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది భూస్థాపితం అయిపోయినా సరే ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే లేదు. సో అనేక అనుమానాల మధ్య మరి అసలు ఈ బిల్ అంటున్నారు, చట్టం అంటున్నారు, తీసుకొస్తారా లేదా, ఓ పక్క సమావేశాలు అయిపోతున్నా అసలు కదలికేం లేదు 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 అనుకుంటున్న తరుణంలో అనూహ్యంగా అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి పంపండి అని చెప్పేసి కేంద్రం నుంచి ఒక సమాచారం రావటం, వెంటనే గవర్నర్ త్రూ నోటిఫికేషన్ ఇప్పించడం, రేపు 28వ తారీఖున శ్రీరామనవమి వెళ్ళిపోయినటువంటి నెక్స్ట్ డేనే అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కావటం, తీర్మానం పంపించడం, దాదాపుగా ఈ సమావేశాలు, ఎందుకంటే ఈ బడ్జెట్ సమావేశాలు కొంత పొడిగించే అవకాశం అయితే కనిపిస్తుందట. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అంశాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటి కోసమైనా సరే కొంచెం పొడిగించాలి కాబట్టి ఖచ్చితంగా పొడిగించే అవకాశం ఉందంటున్నారు. సో మొత్తానికి ఈ సమావేశాల్లోనే కేంద్రంలో కూడా ఇది చట్టరూపం దాల్చబోతోంది. కేంద్రం చట్టం చేసిందంటే రాష్ట్రపతి ఆమోదం లాంఛనమే. రాష్ట్రపతి ఆమోదించారంటే గెజెట్ నోటిఫికేషన్ తొందరలో వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఇక భవిష్యత్తులో కూడా ఎన్ని తరాలు గడిచినా, ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా మరొక్కసారి ఇలాంటి సమస్య తలెత్తకుండా అమరావతి శాశ్వత రాజధానిగా ఆంధ్రప్రదేశ్ చూడబోతోంది. అమరావతి శాశ్వత రాజధానిగా అవతరించబోతోంది. ఇది పక్కా రేపు జరగబోయేటటువంటి సత్యం ఇది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు రేపటి రోజున రాజకీయంగా కాలగర్భంలో కలిసిపోవడం కూడా ఖాయంగా కనిపిస్తోంది. ఇదన్నమాట అసలు అంశం. మరి ఇది చూసిన తర్వాత, విన్న తర్వాత మీకేమనిపిస్తుంది, మీరేమనుకుంటున్నారని నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలపండి. మీ అభిప్రాయం ఏంటనేది కూడా, ఈ చట్టం అవసరమా, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందేనా, అమరావతికి మీరు కూడా మద్దతు ఇస్తున్నారా, కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.